చాలా బాగుంది. చూడలే అన్న బాగుంది బ్రో. ప్రశాంతంగా ఉందా బ్రో? వస్తుంది. చాలా బాగుంది. ఫైట్ సూపర్ ఉన్నాయి, యాక్షన్ బాగా చేశాడు, బాగుంది. బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బాగుంటుంది అన్న, బాగుంది బాగుంది, చాలా బాగుంది. యాక్షన్స్, ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అది బాగుంది. పార్టీలో ఇంకా ఏమవుతుందో చూడాలి. ఫైట్స్ ఎలా ఉన్నాయి? బాగుందా? బ్లాక్ బస్టర్ ప్రిన్సిప్ ఎమోషన్ అంటే మీకు ఏమి వచ్చింది సినిమాలో? బాగుందా? అంటే పార్ట్ 2 అన్నారు కదా, దాని లీడ్ ఏమైనా ఇచ్చారా? మంచిగా ఉంది. ఏం నచ్చింది సినిమాలో? చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎలా, సెకండ్ హాఫ్ ఎలా? సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, సెకండ్ హాఫ్ మొత్తం మాస్. మొత్తం ఫ్రెండ్షిప్ గురించా? అంటే సెకండ్ పార్ట్ లీడింగ్ మంచిగా ఇచ్చారా? సెకండ్ హాఫ్ ఎండింగ్ అంత ఏం చేయలేదు కానీ మొత్తం చెప్పలేదు కానీ బాగుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. ఇంకా ఫైట్స్ బాగున్నాయా? మ్యూజిక్ కూడా బాగుంది. ప్రభాస్ డైలాగ్స్ చెప్పినట్టు సినిమా టేకింగ్ అంతా సూపర్ ఉంది. ప్రభాస్ మాత్రం ప్రభాస్ ఒక నరసింహ అవతారాన్ని చూసారు. వచ్చాము స్క్రిప్ట్ అంతా మెయిన్ అంతా ఎలివేషన్ సీన్స్ ఇవే హైలైట్స్. సినిమా అయితే బాగుంది. నేను 11 గంటలకు వచ్చిన, 1 గంటలకు టికెట్ దొరికింది, తెలిసిన ఇచ్చింది నాకు టికెట్. మూవీ అయితే బాగుందన్న, ఎక్స్పెక్టెన్స్ బాగుంది. సెకండ్ పార్ట్ కోసం చూడాల్సింది కంపల్సరీ. యాక్షన్ మూవీ బాగుందన్న, కేజీఎఫ్ కన్నా బాగానే ఉంది, దానికి మించి ఉండొచ్చు నాకు తెలిసి. ఓకేనా? ఫైట్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తే అర్థమైపోతుంది. బూట్ బంప్స్ ఎందుకు వస్తున్నాయి, ఫైటింగ్ ఆడుతుంటే ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అలా ఉంటుంది అన్న, సెకండ్ హాఫ్ అయితే సూపర్. సెకండ్ హాఫ్ అయితే అంటే సెకండ్ పార్ట్ కి ఏం లీడ్ ఇచ్చారు? సెకండ్ పార్ట్ కంటే ఎలా అంటే ఏం లీడ్ అంటే ఎలా చెప్పాలి అంటే క్లైమాక్స్ లీడ్ ఎలా పెట్టారు? ఫస్ట్ నుంచి అన్న, ఫస్ట్ అయితే నార్మల్ అంటే చూడొచ్చు ఫస్ట్. తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం నీకు ఫస్ట్ హాఫ్ నార్మల్, ఫస్ట్ లాస్ట్ స్టోరీ ఇచ్చేస్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ నీకు మొత్తం అర్థమైపోతా అన్న. సెకండ్ హాఫ్ మొత్తం అర్థమైపోతుంది. అంటే వాళ్ళిద్దరు శత్రువులు ఎందుకు మారుతారు అనేది క్లైమాక్స్. శత్రువులు ఎందుకు మారుతారంటే నాకు చూసినా గానీ గుర్తొస్తుంది.